వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనేదో వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఈ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా వడల్లా చేస్తున్నాను అనమాట. ఖుషి అడుగుతున్నాడు, మమ్మీ వడలు. ఎన్నిసార్లు వాడికి ఇలా గారెలు అది చేసినా కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటాడు. అంత ఇష్టం అన్నమాట. వడలు చెయ్యి అన్నాడు. సరే అని చెప్పి నేను మార్నింగే నానబెట్టాను. మార్నింగ్ 7 ఆ టైం అప్పుడు నానబెట్టి 9 ఆ టైం సరికి 2 అవర్స్‌లో గ్రైండ్ చేస్తాను అనమాట. గ్రైండ్ చేసి ఇలాగ దీనిలో కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీరి, అల్లం కొంచెం అన్నీ వేసుకొని ఇలాగ బాగా కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకొని నూనె బాగా వేడి చేసుకొని ఇలా మామూలుగా వడల్లాగా వేస్తున్నాను. మరి చట్నీ అయితే ఏం చేయలేదు. సాస్ ఉందండి. చిల్లీ సాస్ ఉంది, టమాటా సాస్ ఉంది. 2 ఉన్నాయి. ఆ సాసులతో అయితే తినేస్తారు అని చెప్పి ఇలా కొంచెం వడల్లాగా అయితే వేస్తున్నాను. చాలా స్మూత్‌గా అయితే వస్తదండి. కొంచెం బేకింగ్ పౌడర్ ఏసాను. బేకింగ్ పౌడర్ వేయడం బట్టి మనకి వడలైతే ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఇలాగా కొంచెం వాటర్ చేసుకొని, ఇలా కొంచెం చేసుకొని, ఇలా హోల్ పెట్టుకోవాలన్నమాట. చాలా బాగా అయితే వచ్చాయి వడలు. ఇలా నూనెలో వేసుకున్నాను. వేసుకొని కొంచెం ఇటు అటు తిప్పేసుకుంటే అయిపోతది. ఇంకేంటి మీ పండగ అయిపోయిందా? ఇంటి ఎవరెళ్ళకి వాళ్ళు వచ్చేసారా ఏంటా చెప్పండి. పండగంతా అయిపోయింది. స్కూల్‌లు ఓపెన్ అయిపోయి ఇది సండే మాట. నెక్స్ట్ డే నుంచి ఇంకా స్కూల్ అవి మండే నుంచి స్కూల్ అందరికీ ఓపెన్ అయిపోయాయి కదా! అందరూ ఇంకా నార్మల్ రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఈసారి పండగలేంటో అన్నీ సండేలు పడిపోయాయండి. ఎక్కువగా మీరు చూసారా పండగ హాలిడేస్ అవిని? 26థ్ సండే పడిపోయింది. నెక్స్ట్ ఉగాది కూడా సండే పడిపోయింది ఈసారి. చాలా సెలవులు మిస్ అయిపోయాయన్నమాట. అదే అనుకున్నాను. చాలా సెలవులు ఆఫీసోళ్ళకి, తర్వాత స్కూల్స్‌కి చాలా సెలవులు సండే అలా పడిపోయాయన్నమాట. ఇదైతే నా ప్లేట్. చిల్లీ సాస్‌తో కొంచెం తిన్నాను. తర్వాత మధ్యాహ్నం కోసమని కొంచెం బిర్యానీ ఇలా చేస్తున్నాను. దావత్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి డీమార్ట్‌లోని. అది హాఫ్ కేజీ మనకి 50 రూపీస్ ఎంతో పడ్డది. అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా సరదాగా చేద్దామని చెప్పి. ఇంకా మనం ఆగం కదా! అది ఉంటే ఎంత బేగా అది వండియాలా అన్నట్టు అనుకోని ఈరోజైతే చేద్దాం. ఏదో ఒక రైస్ చేద్దాము అని చెప్పేసి స్వీట్ కార్న్ అయితే ఉంది. ఆ స్వీట్ కార్న్ రైస్ చేసేద్దాం అని చెప్పి అదైతే చేశాను. ఎందుకంటే నేను, మా వారు ఇద్దరూని నాన్ వెజ్ తినం కదా! లేకపోతే చికెన్ బిర్యానీ గానీ ఏదైనా చేసుకోవచ్చు. మేమిద్దరం తినం సండే. అందుకని స్వీట్ కార్న్ అయితే చేశాను. కొంచెం గ్రీన్ పీస్ ఉంది. అది కూడా మిక్స్ చేసి స్వీట్ కార్న్ అండ్ గ్రీన్ పీస్ 2 కలిపేసి బిర్యానీలా చేస్తున్నా. సింపులే దానికోసం మామూలు బిర్యానీ ఆకొకటేసుకున్నాను. తర్వాత హోల్ మసాలా ఉంటది. అది పౌడర్ చేసుకొని అదే ఏసుకొని ఉల్లిపాయలు వేసుకుంటాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి అన్ని ఐటమ్స్ స్వీట్ కార్న్ అంటే గ్రీన్ పీస్ వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు అది కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాను. ఈ టమాటాలు వేసాక ఎంత బాగుంది కలరు. నాకు చాలా బాగా నచ్చింది. రెడ్ రెడ్, గ్రీను, యెల్లో ఇలాగ కలర్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తది కదా! ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్రెష్‌గా దంచి అయితే వేసుకున్నాను. ఈ మధ్యన అన్నిట్లో కొంచెం ఫ్రెష్‌గా దంచి ఏసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్ అయితే నేను వాటర్‌లోని నానబెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ నానబెట్టుకొని అదైతే వేసుకుంటున్నాను. ఎప్పుడూ నేను సోనా రైస్‌తోనే చేస్తాను. సోనా మసూరితోనే. ఆ బాస్మతి రైస్ ఉంది కదా! దాంతో చేద్దామని. ఇది నాకు ఎంతొచ్చిందంటే 3, 3½ కప్స్ వచ్చింది. అంటే నాది రైస్ గ్లాస్ ఉంది కదా! దాంతోని. అంటే మనం రైస్ కుక్కర్‌తో గ్లాస్ ఇస్తాడు కదండీ! ఆ గ్లాస్‌తోని లెక్కేస్తే 3½ వచ్చిందన్నమాట. 2 పూటలకి రాదు. ఒక డే మధ్యాహ్నం ఫుల్‌గా తింటే రాత్రి కొంచెం దాని మీద కొంచెం పెరుగన్నం ఏదైనా తినేయొచ్చు. దీని మీద మొత్తం రైస్ అయితే వేసాను. అయితే కొంచెం మిగిలిపోద్ది. ఇంకెందుకు ఆ రైస్ మొత్తం అన్నీ ఏసేద్దామని ఏసి ఇలా కలుపుతుంటే కలర్ చూస్తుంటే నాకు ఎంత బాగా అనిపించింది తెలుసండి. మధ్య మధ్యలో గ్రీను, యెల్లో ఇంకా
క్యారెట్ ఉంటే ఇంకా బావుంటది. మధ్య మధ్యలో ఆరెంజు అలాగా లుక్ అయితే చాలా బావుంది. దీంతో కాంబినేషన్‌గా దుంపల కుర్మా కూర అయితే చేశాను. నెక్స్ట్ పిల్లలకి నార్మల్‌గా ఎగ్స్ కర్రీ అయితే చేసేసాను. వాళ్ళ కోసం అని చెప్పి. ఎగ్ కర్రీ అయితే మరి నేనేం చూపించలేదు. ఎగ్ కర్రీ ఏం చూపిస్తాను ప్రతిసారి నార్మల్ అది ఉడకపెట్టేసి ఉల్లిపాయలు, టమాటా అవన్నీ ఏసేసి స్పెషల్‌గా ఏమైనా ఏస్తే చూపిస్తాను గానీ, నార్మల్ కర్రీలా చేశాననమాట. ఇక్కడ రైస్ కుక్కర్‌లో అయితే షిఫ్ట్ చేసుకున్నాను. బిర్యానీ అది చేసి మూత పెట్టేసాను. అది అటు అవుతుంది. ఇక్కడ దుంపల కుర్మా కూర చేస్తున్నా అనమాట. దీనికోసం ఏంటంటే ఆయిల్ ఏసుకొని దానిలోని లవంగా, ఇలాచీ తర్వాత దాల్చిన చెక్క ఈ 3 మనం పాటుగానే పౌడర్ చేయకుండా వేసుకొని దానిలో ఇలా పచ్చిమిరపకాయలు ఏసుకుంటాం మాట. వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుంటే బాగుంటుంది కుర్మా కూరకి. ఇంకా చిన్న ముక్కలు చెయ్యాలి. ఆ రోజు ఏంటో టైం అవ్వలేదండి. చాలా అప్పటికే 1:00 అయిపోతుందన్నమాట. మార్నింగ్ వడలు అవి తినేసారు. ఎవరికీ ఆకలేయలేదు. ఇది అని చెప్పేసి అలాగా నేను కొంచెం చేద్దాంలే ఎంతసేపు అని చెప్పి బద్ధకించేసరికి 1 అయిపోయింది. అప్పటికప్పుడు కదా అలాగా ముక్కలు కోసేసి ఏసేసాను. ఇంకా చిన్న ముక్కలుగా ఇప్పుడు మనం పాటలు కట్ చేస్తాం. అలా కట్ చేస్తే ఈ కర్రీకి చాలా బావుంటది. అంటే ముద్దలాగా ఉంటే బావుంటదనమాట. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం ఏసుకున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. వేసుకొని ఇది బాగా కొంచెం కలిపేసాక ఇక్కడ మనం పచ్చి దుంపలు వేసుకోవచ్చు. అంటే పచ్చి దుంపలు కట్ చేసి చిన్న ముక్కలుగా అలాగే వేసుకోవచ్చు. నేనైతే ఉడకపెట్టిన దుంపలు వేసుకున్నాను. ఏదైనా బావుంటది. కుర్మా కూర అంటే కొంచెం మసాలా అలాగా ఉంటది. కొంతమంది దుంపలు అయితే కొంచెం ఇలా మెదిపేసి వేస్తారు. నేను అలా కాకుండా ఇలా ముక్కల్లాగా వేశాను. ఈ కర్రీ ఏంటంటే మనకి ఇలాంటి ఫ్రైడ్ రైస్‌లు అవి చేసినప్పుడు బిర్యానీలు వాటికి ఇలాంటి ఇలాంటి కుర్మా కర్రీలు అవి చాలా బావుంటాయన్నమాట. ఇంకా రొట్టికి, చపాతీకి అలాంటి వాటికి కూడా ఈ కుర్మా కర్రీలు అవి చాలా బావుంటాయి. ఎప్పుడైనా ఆలూతో ఇలా కుర్మా కర్రీ చేసుకోండి. చాలా బాగా వచ్చిందన్నమాట. ఇక్కడ ఉడకపెట్టిన దుంపలే ఇలా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. దీనిలో ఇంకొంచెం గ్రీన్ పీస్ ఉంటే అవి కూడా మిక్స్ చేసుకున్నాను అనమాట. మిక్స్ చేసుకొని వేసేసుకున్నాను. ఇవన్నీ కలిపేసుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి యాడ్ చేశాను. ఇవన్నీ చేసి కొంచెం బాగా వేగిన తర్వాత దుంపలకి ఆ మసాలా అంతా పట్టేలాగా చూసుకొని మూత పెట్టి ఉంచి వాటర్ వేసుకోవడమే అంతే. కుర్మా కర్రీ మనకి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. తర్వాత ఎగ్ కర్రీ అయితే చేశాను దీంతోని కాంబినేషన్ కానీ అంతే. సింపుల్ సండే లంచ్ మాట. మార్నింగ్ వడలు చేశాను. మధ్యాహ్నం ఇది చేశాను. ఇంకా ఆ రోజంతా హెవీ అయిపోయింది. చేస్తే ఒకరోజు అని హెవీగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అన్నీ లైట్‌గా ఉంటాయన్నమాట. అలాగా అయిపోతుంటుంది. ఇదిగోటి ఇలాగ అన్నీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసాను. ఈ మూత పెట్టడం బట్టి ఏంటంటే మనకి ఆ మసాలా అవన్నీ బాగా దుంపలకి అది పట్టి ఉంచుతుందన్నమాట. అది. తర్వాత ఒక 5 మినిట్స్ అలాగ ఉంచిన తర్వాత మనకి వాటర్ వేసేసుకోవడమే. ఇక్కడ ఏదో పక్కన దుంపల కర్రీ చేస్తున్నాను. నేను కెమెరా ఆపడం మర్చిపోయాను. అటు పెట్టడం మర్చిపోయాను అనమాట. ఇంకా పని అటు ఏదో మాట్లాడుతున్నాను కూడాని. ఇలాగా అయిపోయింది. తర్వాత అటు రైస్ అవుతుంది. ఇంకేంటి పొంగల్‌కి ఊరి నుంచి వచ్చేసారా చాలా రష్‌గా ఉన్నాయి కదండీ. ట్రైన్స్ కానీ, బస్సులు కానీ ఊర్లకి వెళ్ళే వాళ్ళకే తెలియాలి. సండే, సాటర్డే చాలా రష్‌గా ఉన్నాయట. ఎందుకంటే రోడ్లన్నీ చాలా బిజీగా ఉన్నాయి. ఇంకా అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళకి వచ్చేయడం, తర్వాత హాస్టల్‌కి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ అయిపోవడం, ఇంకా అందరికీ మండే నుంచే స్టార్ట్ అయిపోయింది కదా! అందుకు అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళకి వచ్చేస్తున్నారు. అలాగా అయిపోయింది పండగ. ఈసారి అన్నీ సండేలు పడిపోయి ఒకటి
గాంధీ జయంతి, దసరా ఒకరోజు పడిపోయింది తెలుసండి. అక్టోబర్ 2 గాంధీ జయంతి, ఆ రోజే దసరా. అది అంటే ఒక్కరోజే 2 సెలవులయిపోయి. అంతే. ఇలాగ కొత్తిమీర చల్లుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోటి రైస్ అయితే ఇలాగ వచ్చేసింది బిర్యానీ. నెక్స్ట్ కర్రీ చల్లారిన తర్వాత అంటే ఇప్పుడు సర్వ్ చేసుకుంటాను. కొత్తిమీర అది జల్లుకున్న తర్వాత బాగుంటుంది కర్రీ. చాలా టేస్ట్గా ఉంది, బాగా వచ్చింది. తర్వాత ఇది కొంచెం సలాడ్ లాగా చేసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటా, కీర, ఇంకా పచ్చిమిర్చి. ఇది నా ప్లేట్ అండి. ఇలా వడ్డించుకున్నాను. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.